పట్టాలి. సత్యం ప్రాపత్యంగా జీవించు, అపత్యం ప్రాపత్యంగా జీవించు. అలా జీవించిన వాళ్ళకి మంచి రూపం లభిస్తుంది. సత్యం కాపట్యంతో నివసించేటువంటి సత్యం. ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా ఆత్మానుభూతి చెందిన వ్యక్తులు కావాలి. మనలో ఒక ఉత్తరం పెరగాలి అంటే ఫస్ట్ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ విషయాన్నైతే ఇష్టపడమో దానిని ద్వేషించకూడదు. మనం ఏ విషయాన్నైతే ఇష్టపడమో దానిని ద్వేషించకూడదు. ఆ తర్వాత రెండో విషయం, ఒక విషయం మరొక విషయంగా భ్రాంతి చెందదు, భ్రమలో పడదు. ఈ 2 విషయాలు. తర్వాత మూడవ విషయం, మనకు రావాల్సింది లభించినప్పుడు నిరాశ చెందదు. ఇప్పుడు కూడా ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు విద్యార్థులు, మాస్టర్లు, కలెక్టర్లు ముందరయ్యారు. అందరికంటే సంతోషపడే 3 వ్యక్తులు ఉంటారు ఒక వ్యక్తిని గురించి. ఫస్ట్ సంతోషపడేది తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. వీళ్ళంతా ఎదుగుతుంటే ఇంకా ఇతరులకు అసూయ ఉంటుంది, కానీ వీరి ముగ్గురికి ఆ వ్యక్తులను అసూయ కానీ ద్వేషం కానీ ఉండదు. మీరు ఎదిగినారంటే ఎంత ఎదిగినా కలెక్టర్ కూడా తల్లికి కొడుకులాగా ఉంటాడు, వేరేంటి పిలుస్తుంది. ఆ భారతంలో ఉండేటువంటి గురువు, గురు బ్రహ్మ చెప్తున్నారు కదా, గురువే విష్ణు, గురువే బ్రహ్మ, గురువే సర్వం. అలాంటి భావంతో ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యం, ఏ వస్తువునైనా ఏదైనా చేసినప్పుడు మనం పూర్తిగా ప్రేమతత్వం ఉండాలి. ఆ ప్రేమ అనేటువంటిది ఎట్లా అంటే, దాని చివరి అంశం వరకు తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, తర్వాత ఇంపాక్యులేషన్, భ్రమలకు లోను కాకూడదు. ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత అన్నిటికంటే మనకు ముఖ్యమైనటువంటి మన ఆరోగ్యం. మన ఆరోగ్యం బాగా ఉండాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలి. ఆ నియమాలు అందరికీ తెలుసు. మనకు మన అన్నమయ కోసం తిరిగిపోకుండా ఉండాలి. సాత్విక ఆహారం, ఏ ఆహారం తిన్నా తగిన మోతాదులో తినాలి. ప్రాణమయ కోసం బాగుండాలంటే మంచి గాలి పీల్చుకోవాలి. విజ్ఞానమయ కోసం బాగుండాలంటే మంచి గణపతించాలి. ఆనందమయ కోసం బాగా ఉండాలంటే మనం అందరితో కలిసి ఇది సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో ఇవన్నీ భాగాలు. ఇలాంటి శరీరాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. మన ఆరోగ్యం పోయిన తర్వాత అన్ని వ్యర్థం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మన పోయిన తర్వాత ఎంత వ్యర్థం. ఎంత ఆర్థికంగా ఉండేయండి, ఎంత సంపదంగా ఉండేయండి, మరుసటి రోజు మన ఎవరు గుర్తుపెట్టుకోరండి. ఎవరు చాలా ఆస్తి సంపాదిస్తారు, మనం ఉన్నంత వరకే దానికి విలువ ఉంటుంది. కాబట్టి మనం ఉన్నప్పుడే అన్నీ చక్క చేసుకోవడానికి ప్రయత్నించింది. నువ్వు ఉన్నప్పుడే అన్నీ చక్క చేసుకోవడం, నీ వ్యవస్థను, తల్లి వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను, సామాజిక వ్యవస్థను ఎంతవరకు చక్క చేసుకుంటావు అది మాత్రమే నువ్వు పోయిన తర్వాత బాగా సంపాదిస్తామనేటువంటి ఆశలు పడి నీ శరీర వ్యవస్థను చెడగొట్టుకో. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ వాక్యాన్ని ఎప్పుడు చెడగొట్టుకోవద్దు. నువ్వు ఆరోగ్యంగా చెప్పేటట్లయితే నీ భార్య లెక్క చేయు, నీ పిల్లల లెక్క చేయు, సమాజం కూడా లెక్కపోతుంది. నువ్వు ఆరోగ్యంగా తిరుగుతూ ఆనందంగా డబ్బులు సంపాదిస్తుంటే నీ చుట్టూ తిరుగుతుంటావు. ఈ మాట వాస్తవం కాకపోతే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం మన ఆరోగ్యం. నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోవాలి. నా కొడుకు చూపిస్తాడో, కూతురు వచ్చి చూపిస్తుందో, ఎవరో వస్తారో వాడు భ్రమ మాత్రమే. నీ ఆరోగ్యాన్ని నీవే కాపాడుకోవాలి. సర్వవిధాలా ప్రయత్నించి నీ ఆహారాన్ని పూర్తి చేసుకో. నీ ఆహారం తినాలనుకో,
కొన్ని నియమాలు పాటించుకో. నీ నియమాలు నీవే పాటించుకోవాలి. ఎదుటివాడు డాక్టర్ దగ్గరికి పోయినా, ఉదాహరణకు నేను చెప్తాను, డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ మందులు ఇస్తాడు. కొన్ని రోజులైన తర్వాత నిద్ర రాలేదంటే నిద్ర ట్యాబ్లెట్ అలవాటు చేస్తాడు. ఆయన డాక్టర్ చేస్తాడు మనిషి. ఇంకా కొన్ని రోజులకు నాకు బాగా నిద్ర రాలేకపోతే గత సారాలు మందు బాగా నిద్ర వస్తుంది. ఏమండి ఈ విషయం మీకు కావాలని పరిశీలించు. కాబట్టి ఎవరో వస్తారు, ఏదో ఉద్ధరిస్తారు అర్థమైన మాట. కాబట్టి నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎప్పుడు ఆత్మ పరిశీలన చేసుకున్నాను. నేను సరైన మార్గంలో నడుచుకున్నానా, అక్రమ మార్గంలో నడుచుకున్నాను కదా విధానాన్ని చూసుకున్నాను. ఆ తర్వాత మనకు అతీతమైనటువంటి శక్తి ఉంటుంది. గాడ్, జీఓడి గాడ్. జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆర్గనైజర్, డి అంటే డిస్ట్రాయర్. కృష్ణ జనరేటర్ బ్రహ్మ, ఆర్గనైజర్ కృష్ణ, విష్ణు